Hello everybody, welcome to another edition of Monday Stories. ముందుగా చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలంటే లాస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ గురించి స్పైడర్ మ్యాన్ హ్యావక్ క్రియేట్ చేసింది. ప్రాబబ్లీ అడ్వెంట్ ఆఫ్ జెన్జీ కిడ్స్, జెన్జీ జనరేషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీవేర్ అసలు ప్రీవియస్ మార్వెల్ ఫిల్మ్స్ కంటే కూడా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మీరు చూస్తే చాలా చోట్ల బీసీ సెంటర్స్లో కూడా మన తెలుగు సినిమాలను కూడా తీసేసి స్పైడర్ మ్యాన్స్ వేసి అక్కడ కూడా ఫుల్స్ అయినాయి. సో ఇది ఒక ఫెనామినన్ ఇక్కడి నుంచి. అండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ముందుగా పాస్ట్ రిలీజెస్ గురించి చూద్దాం. లెనిన్ క్లోజింగ్ అయిపోయినట్టే సినిమా 70 crore ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేసింది. 75 crore ల్యాండ్ మార్క్ మిస్ అయింది. ఓటీటీలో కూడా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్లీ ఇంకా ఎండ్ రన్ అయినట్టే. లాస్ట్ వీకెండ్ కూడా అరౌండ్ 50 lakh గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదు ఇండియాలో. సో ప్రెటీ మచ్ ఇట్స్ డన్ అని అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ప్రతి రిలీజ్ థియేటర్లో ఉన్న ప్రతి రిలీజు కొత్త రిలీజెస్ కూడా విపరీతంగా స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ పడింది. చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు దాకా అరౌండ్ 45 to 46 crore గ్రాస్ అక్రాస్ వరల్డ్ కలెక్ట్ చేసింది. మీకు ముందుగా చెప్పుకున్నట్టే 50 crore బ్రేక్ ఈవెన్ అనుకుంటే వెరీ క్లోజ్ టు బ్రేక్ ఈవెన్. కిరణ్ అబ్బవరం గారికి కా తర్వాత అలాగే కే ర్యాంపు, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్. మధ్యలో ఒక డిలేడ్ సినిమా ఉన్నా సరే ఆ సినిమా ఆల్మోస్ట్ అన్నోటీస్డ్గా వెళ్ళిపోయింది. 3 సినిమాలు కూడా వెరీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆయనకి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడం కూడా హ్యూజ్ అచీవ్మెంట్. స్పైడర్ మ్యాన్ అనే సినిమా లేకపోతే ఈ వీకెండే 50 crore గ్రాస్ కలెక్ట్ చేసేసింది. జననాయకుడు విజయ్ గారి జననాయకుడు మీకు తెలిసిందే, చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్, చాలా అడ్వర్స్ కండిషన్స్ మధ్య రిలీజ్ అయిన సినిమా. తెలుగులో హ్యూజ్ డిజాస్టర్. బట్ ఓవరాల్ తమిళ్ 300 crore గ్రాస్ కలెక్ట్ చేసింది అక్రాస్ ది గ్లోబ్ కలెక్షన్స్. శ్రీనివాస్ మంగాపురం కొత్త రిలీజ్, లాస్ట్ వీక్ రిలీజ్. మీకు ఈ సినిమా ఘట్టంనేని జయకృష్ణ ఇంట్రడక్షన్, లేట్ రమేష్ బాబు గారి అబ్బాయి, మహేష్ బాబు గారి నెఫ్యూ. సినిమా విషయానికి వస్తే 37 crore బడ్జెట్ అయిందని చెప్తున్నారు. 1.5 crore పెద్ద పెద్ద పేర్లన్నీ ప్రొడక్షన్లో ఉండబట్టి కొద్దిగా డీసెంట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అయింది. 1.5 crore టీ సిరీస్ నుంచి ఆడియోకి వచ్చింది. ఆడియో ఓటీటీకి అరౌండ్ 6.5 crore వచ్చిందంట. థియేటర్ నుంచి పెద్దగా ఏమీ రాలేదు, అక్కడక్కడ కొద్దిగా అడ్వాన్సులు తప్పితే పెద్దగా ఏమీ రాలేదు. బట్ సినిమా అరౌండ్ లెస్ దెన్ 5 crore కలెక్ట్ చేసింది. బాగా లిబరల్గా వేసుకుంటే 4 to 5 crore కలెక్ట్ చేసింది. అంటే బేర్లీ ప్రింట్స్ అండ్ పబ్లిసిటీకి కూడా బేర్లీ సరిపోతుంది. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే హ్యూజ్ డిజాస్టర్ అని చెప్పుకోవాలి. స్పైడర్ మ్యాన్ మీకు ముందే చెప్పాలి, స్పైడర్ మ్యాన్ అరౌండ్ 300 crore గ్రాస్ కలెక్ట్ చేసింది ఓపెనింగ్ వీకెండ్లో. ప్రీమియర్లు కూడా వెన్స్డే ప్రీమియర్లు పడినాయి. ప్రీమియర్లు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సండే ఒక్కరోజే 100 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ చూస్తే ఒక 2-3 వారాల వరకు అన్స్టాపబుల్గా కనిపిస్తుంది సినిమా. క్రిస్టోఫర్ నోలాన్ గారి ప్రీవియస్ రిలీజ్ ఇది కూడా. క్రిస్టోఫర్ నోలాన్ గారి ఆడిసీ ఇప్పటిదాకా ఇండియా అరౌండ్ 200 crore దగ్గరలో ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ద ఆడిసీ కానీ లేకపోతే స్పైడర్ మ్యాన్ కానీ రెండు కూడా మన హైదరాబాద్ కలెక్షన్స్ వస్తే 4th బెస్ట్ కలెక్షన్స్ విషయంలో 4th బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీ హైదరాబాద్. బట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, టికెట్ సేల్స్ విషయంలో అంటే ఫుడ్ ఫాల్స్ లెక్కేసుకుంటే హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ ది ఆల్ ద సిటీస్ ఇన్ ద కంట్రీ. బట్ ఎందుకు కలెక్షన్స్ ఆ రేంజ్లో రాలేదంటే మన టికెట్ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే స్పైడర్ మ్యాన్కి బెంగళూరు ఈజ్ ద ఫస్ట్ పర్ఫార్మింగ్ సిటీ. బెంగళూరు కంటే కూడా 1,00,000 టికెట్లు ఎక్కువ హైదరాబాద్లో సేల్ అయినాయి. బట్ స్టిల్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ బెంగళూరు కలెక్షన్స్ ఈ రీజనబుల్ ప్రైజెస్ వల్ల. మీకు ఇంకోటి చెప్పుకోవాలి, ఢిల్లీ ఉంది. ఢిల్లీ కూడా హైదరాబాద్ కంటే బెటర్ కలెక్షన్స్ చేసింది, 3rd బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీ. బట్ హైదరాబాద్లో సగం టికెట్ సేల్స్కే సేమ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ కంటే కాస్త ఎక్కువ 15 crore ఎంతో హైదరాబాద్ ఉంటే అది 15.7 15.8 ఎంతో ఉన్నట్టుంది crore గ్రాస్. బట్ మీకు డ్రాస్టిక్ రేట్ డిఫరెన్సెస్ క్లియర్గా తెలుస్తున్నాయి. ఒక్కో చోట 2,000 3,000 కూడా ముంబై ఢిల్లీలో టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. దానివల్ల ముంబై, ఢిల్లీ అండ్ బెంగళూరు ఆర్ బెటర్ పర్ఫార్మింగ్ సిటీస్ దెన్ హైదరాబాద్. బట్ టికెట్ సేల్స్ పరంగా చూస్తే హైదరాబాద్ ఈజ్ ద లీడింగ్ సిటీ. అది
హైదరాబాద్ ఈస్ ద సినిమా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. అఫోర్డబుల్ టికెట్ ప్రైజెస్, ప్రీమియం కంటెంట్స్ ఇవన్నీ కలిసి హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ సినిమా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే గా ఎమర్జ్ అవుతుంది.